కేఎస్ ప్రసాద్ గారు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లండన్ లో మాట్లాడుతూ విజన్ ఉంటేనే అభివృద్ధి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏపీకి 1,03,000 కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా 83,000 ఉద్యోగాలు. మీరు ఇందాక చదివిన చిట్టాన్ని నేను ఇప్పుడు పెట్టుబడుల రూపంలో చదువుతాను. దాదాపుగా 22,976 కోట్లతో ఇండిచిప్ సెమీ కండక్టర్ ప్లాంటు, అదేవిధంగా 2,171 కోట్ల పెట్టుబడికి రహేజా ప్రతిపాదన, అల్లూరు జిల్లాలో నవయుగ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ విస్తరణ, విజయనగరం మీ జిల్లాలో 8,570 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటు. ఇదంతా కూడా 7న SIPB ఆమోదం తర్వాత కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు. ఏం చెప్తారు సార్, పెట్టుబడులు వస్తున్నాయి. చిప్ కంపెనీ చెప్పారు మీరు ఒకటి. నాకు రుచికొండ కొండల మీద, రెండో కొండల మీద, అన్నిటి మీద చిప్ కంపెనీలే ఉన్నాయి. ఆ CAA ఒప్పందాలకి ల్యాండ్లు కూడా అలొకేట్ చేసినవి ఉన్నాయి. ఇవి CAA సమ్మిట్లకి ఇన్విటేషన్లు సార్. ఇవి గతంలో మీకు 1,00,000 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను కూడా. 19,50,000 కోట్ల పెట్టుబడులు సాధించిన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. పెట్టుబడులకు ఒప్పందాలు 13,50,000 కోట్లకి ఒప్పందాలు సాధించిన జగన్మోహన్ రెడ్డి. టోటల్గా మీకు 33 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగిన ఆంధ్రప్రదేశ్. 14 నుంచి 19 దాకా 38,600 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయ్యి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ టెన్యూర్లో 1,103 కోట్లు గ్రౌండ్ అయ్యి. టోటల్ ఎంతండి? 1,40,000 కోట్లు దగ్గర దగ్గర. మన టోటల్ ఒప్పందాలు ఎంతండి? 33 లక్షలు. 33 లక్షల కోట్ల ఒప్పందాలకు గాను 10 సంవత్సరాలు ఈ టెన్యూర్లో వీళ్ళు పెట్టిన CAA సమ్మిట్లు, 2 ప్రభుత్వాల సారాంశం 1,40,000 కోట్లు. ఎప్పటికి పూర్తి అవ్వాలి అది? ఇప్పుడు రేపు మళ్ళీ CAA సమ్మిట్లో ఇంకో 10 లక్షలు, 20 లక్షలు, లేదా 50 లక్షల పెట్టుబడులకు ఒప్పందాలు జరుగుతాయి. మీరు అన్నట్టు మిట్టల్ గారికి ఇక్కడ మీకు ఆల్రెడీ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఒప్పందాల సారాంశం క్షేత్రస్థాయిలో మీకు ఎగ్జిక్యూషన్ అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు జిందాల్తో జరిగిన ఒప్పందాలు ఇప్పుడు కళ్ళ ముందే తరలిపోయింది. విజయనగరంలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ లాస్ అయిందో తెలుసు, విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళంలో. అలాగే ఇక్కడ జమ్మలమడుగులో వాళ్ళ ప్లాంట్ ఆగిపోయింది ఇప్పుడు ముందుకు వెళ్లకుండా. ఇప్పుడు మళ్ళీ మీరు లక్ష్మీ మెట్ల గారు వచ్చి ఇక్కడ మళ్ళీ దాంతో కొత్త ఒప్పందాలంటే ఇప్పుడు ముందు పోయి కత్తి వచ్చే డామ్ 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 కదే చదువుకోవాలి మనం. జిందాలు పోయి మెట్టలు వచ్చే డామ్ 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 అని పాటలు పాడాలి అంతే. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కరితో ఒప్పందాలతో లాస్ట్కి ఏమైంది అన్న దగ్గర గ్రౌండ్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు రాసిమ్ అన్నది నేను మళ్ళీ ఎగ్జాంపులే చెప్తున్నాను. చంద్రబాబు గారి ఆయనలో ఒప్పందం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో అది పని మొదలెట్టారు, కంప్లీట్ చేశారు. ఇనాగ్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎవడు ఆపాడు? ఎవరు కాదన్నారు. ఇప్పుడు మనకి కాల్ సెంటర్ HSBC ఉంది, వాళ్ళు టెన్యూర్ 2 yearsకో 3 yearsకో ఎక్స్టెండ్ చేసుకుని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అది తరలిపోయి వెళ్ళిపోయింది. అదే కంపెనీలు తరలిపోతారంటే ఏం చేయాలి? తర్వాత ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్లో జాకీ కంపెనీ ఏదో కడ్రాల కంపెనీ అని గోలాడతారు కదా. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్నప్పుడు మన దగ్గరికి కంపెనీలు పరిగెట్టుకొచ్చాయి. ఏది? ప్రత్యేక హోదా తీసేసి స్పెషల్ పర్పస్ వెహికల్ కన్నా ముందున్న ప్యాకేజ్ ఇచ్చాను. ఆ ప్యాకేజ్తో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తమిళనాడు ప్రజలకు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఎవడుంటాడు? 150 కిలోమీటర్ల రేడియస్లో కర్ణాటకను తమిళనాడు ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మన దగ్గర పెడతాడు ఎవడన్నా. ఈ విషయాలు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేస్తే ఎవడైతే చేస్తాడు? వెంకయ్య కూడా మాట్లాడారు కదా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ ఉన్నప్పుడు డ్రైవర్ల కంపెనీ కూడా వెళ్ళిపోయింది. అదే చెప్తున్నా, డ్రైవర్ల కంపెనీ ఎందుకు వెళ్ళిపోయిందో రీజన్ మాట్లాడు మనం. అరే బాబు, మీరు అసెంబ్లీ తీర్మానం చేశారు, జ్ఞాపకం ఉందా? ప్రత్యేక హోదాకి దీటుగా ప్రత్యేక ప్యాకేజీ ఉండి స్పెషల్ దానికి ఏంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తాం తీర్మానం ఉంది. తర్వాత పీయూష్ గోయల్ గారు ఏం చెప్పారు? ముందు ఆ వీడియో మీదరే ప్లే చేయండి ఒకసారి. 3,450 కోట్లకి ఎంతకో ప్రత్యేక హోదాను అమ్మేశారు. మాకు డబ్బులు ఇస్తే చాలండి. ఈసారి యూరియా కూడా అదే కదా, మాకు డబ్బులు ఇవ్వండి చాలా, ప్యాకేజ్ యూరియా అక్కర్లేదు అన్నారు. తీవ్ర సమస్యలు మనకే ఉన్నాయి ఎత్తుకి. సో ఈ విధమైన మాటల గారిడీలతో ప్రజల్ని మభ్యపెడదాం అనుకుంటే విత్ ఎవిడెన్సెస్ మీ దగ్గరే ఉన్నాయి, మీరే చెప్పినవి. క్వాంటమ్ వ్యాలీ కూడా ఏపీకి గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు సార్. క్వాంటమ్ వ్యాలీలు, సిలికాన్ వ్యాలీలు, రహేజా మైండ్ స్పేసు, ఇవన్నీ ప్యారల్గా గ్రో అయ్యే వ్యవస్థలు. ఎప్పుడు గ్రో అవుతాయి? ఒక ఇండస్ట్రియలైజేషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ హబ్ ఇక్కడ హ్యూజ్ వ్యాంప్లో పరిగెడుతున్నప్పుడు రహేజా మైండ్ స్పేస్ ఈజ్ అ సక్సెస్ స్టోరీ. ప్రభుత్వ పరంగా హైటెక్ సిటీ కట్టింది, దానికి ప్యారల్గా రహేజా మైండ్ స్పేస్ హ్యూజ్ వ్యాక్యూమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి వేదిక క్రియేట్ అయింది. అలాంటి వేదిక క్రియేట్ చేయడానికి మీ దగ్గర ఏముందని అడుగుతున్నాను. వాళ్ళు ప్రపంచం పొరుగెందుకుని ఒక బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ రంగమో లేకపోతే ఇండస్ట్రియలైజేషన్ టువర్డ్స్ మీరు అన్నట్టు పెట్రోలియం కారిడారో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనుకోండి, చెప్పొచ్చు. ఆఖరికి పెట్రోలియం కారిడార్ కూడా నేను మన విశ్లేషణలో చెప్పాను. ఆన్ అండ్ అగ్రిగేట్ దానికి ROI ఏమో 5,400 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించడానికి రెడీ అయిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40 సంవత్సరాలకి.
మనకి దేనికి అది ఇండస్ట్రియల్ కారిడార్ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర విభజనప్పుడు హక్కుగా వచ్చింది. ఏం చేస్తున్నాం మనం? జస్ట్ లైక్ మొన్న దీనికి ఇచ్చినట్టే, ఇది గూగుల్ ఇండస్ట్రీ మా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం చేయడానికి 22 కోట్ల ఇన్సెంటివ్ 2 డెకేడ్స్కి ఇచ్చినట్టే ఉంటుంది. మరి దాని విజన్ అంటే మరి నా దగ్గర అయితే ఆన్సర్ లేదు సార్. అంటే దేశంలో మొదటిసారిగా క్వాంటమ్ వ్యాలీ అమరావతికి వస్తుంది. అదేవిధంగా ఏంటంటే డేటా సెంటర్లు, రీసెర్చ్ ఇంక్యుబేటర్లు, టెక్ పార్కులను ప్రభుత్వం నిర్మించనుంది. అమెరికా, చైనా వంటి దేశాలతో అమరావతి పోటీ పడే అవకాశం ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. సార్ ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతుందన్న సామెత ఉంటుంది సార్. ఇవాళ మీకు అమరావతి ఉన్న తీవ్రత, అమరావతిలో ఉన్న పరిస్థితులు అందరికీ తెలుసు. మొత్తం గ్లోబల్లో ఉన్న ఎన్ఆర్ఐ టాక్ అవుట్ నడుస్తుంది. ఏం మాడుకుంటారు వినమనండి ఒకసారి. వాళ్ళకే మద్దతు ఇచ్చి ఈసారి గెలిపించుకుని 164 స్థానాలకి రెసిప్రొకేటివ్గా అమరావతి పట్ల వాళ్ళు ఏ విధంగా చాటుకుంటారో ఒకసారి కనుక్కోమనండి ప్రజలకి. ఒపీనియన్ పోల్స్ తీసుకుంటారు కదా వాళ్ళు. సిఆర్డీ ఏం చెప్తారో చూద్దాం, వెయిట్ చేద్దాం. అక్కడ స్థానికంగా దానికి 3 రిజర్వాయర్లు కట్టాలి. నదీ పరివాహక ప్రాంతాన్ని మళ్లించి ఆ కొండవీటి వాక్కి 40 ఫీట్లు కెనాల్ తవ్వాలి. ఇంకాను సార్ అక్కడ ఏమీ తెలియదు అనుకుని అందరితో మాకు మభ్య పెడదాం అంటే ఎన్నాళ్ళు సార్ ఇది? శాశ్వత రాజధాని గజెట్ తేలేకపోతున్నారు ఈరోజు దాకా. మళ్ళీ చెప్తున్నాను, ఇండస్ట్రియలైజేషన్ జరగాలి, ఐటీ రంగం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ ఉన్న ఓల్డ్ సిటీలో ఉన్న హైకోర్టు, సచివాలయం, లకడికపూర్లో ఉన్న సచివాలయం అండ్ ట్యాంక్ బండ్ మీద ఉన్న సచివాలయంలో ఉన్న అసెంబ్లీలు మన ఏమో ఆపలేపాయి. అవి కాదు అసలు చూసేది. మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు ఆ సచివాలయం ఎక్కడ ఉంది, అసెంబ్లీ ఏముంది? ఇప్పుడు ఏమైనా కేసీఆర్ గారు కట్టినట్టుందా? ఆపగలిగారు. హైటెక్ సిటీ కట్టినప్పుడు చంద్రబాబు గారు ఎక్కడి నుంచి సచివాలయ వ్యవస్థ నుంచి పరిపాలించారు? డి బ్లాక్ నుంచే కదా. అవును. అవి కాదండి, అవి కాదు. మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. ఒక హ్యూజ్ వ్యాంప్లో ఒక డెవలప్మెంట్ అన్నది జరుగుతున్నప్పుడు ఆ డెవలప్మెంట్కి వేదిక కావాలా? ఇప్పుడు శాస్కీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పల్లె రోడ్లను బాగు చేయడానికి 2,000 కోట్లు రిలీజ్ చేసిందని నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఏపీ డిప్యూటీ సీఎం. సార్ మీకు మళ్ళీ మాట చెప్తున్నాను, 250 కోట్లు కేంద్ర బడ్జెట్లో అమరావతి రోడ్ల కోసం ఇస్తే వీళ్ళు కిలోమీటర్కి 67 కోట్లు ఛార్జ్ చేస్తుంటే ఎలాంటి రోడ్లు వస్తాయి మీరు ఒకసారి ఆలోచించండి. ఈ శాసకీ పథకం అన్నది గ్రామీణ ప్రాంతాల్లో, ఇప్పుడు గతంలో మీరు మన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల కింద 7 జిల్లాలను డిక్లేర్ చేసి 350 కోట్లు ఇచ్చి మన దగ్గర మళ్ళీ జల్లకోట్లు లాగేసుకున్నారు. అలాగే ఉంటాయి. నాకైతే వాళ్ళ మీద నమ్మకం లేదు. గ్రౌండ్ అవనివ్వండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2,000 కోట్లతో పని మొదలు పెడితే మీరు నేను మాట్లాడచ్చు. ఓకే, వాళ్ళు బడ్జెటెడ్ ఫిగర్స్ అని ఇప్పుడు జస్ట్ లైక్ ఇక్కడ మీకు తెలుసో తెలీదు, ఈ ప్రభుత్వం కూడా పంట బీమాకి బడ్జెట్లో 1,600 కోట్లు ఎలకేట్ చేసింది. కానీ రూపాయి డబ్బులు కట్టలేదు. బడ్జెట్లో ఫిగర్ ఉంటుంది. ఇప్పుడు అందుకని చెప్తున్నాడు, రేపు మార్చి బడ్జెట్ పెట్టినప్పటికీ వీళ్ళకి తెలుస్తుంది కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.